ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. అడ్లైడ్లో రెండో టెస్ట్ ఆడబోతోంది. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి ఆసీస్ను చిత్తు చేయాలనే కసితో కనిపిస్తోంది. పింక్ బాల్ టెస్ట్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. ఇప్పటికే భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. ఆ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. పింక్ బాల్ టెస్ట్ను ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది. రెండో టెస్ట్ ఆసీస్కు కూడా ఇజ్జత్గా సవాల్గానే మారింది. ఎందుకంటే గత మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. భారత్ ముందు తేలిపోయింది. పరువు నిలబెట్టుకోవాలన్నా, తమది టాప్ క్లాస్ టీం అని నిరూపించుకోవాలన్నా అడ్లైడ్లో గెలవాల్సిందే అని కమిన్స్ సేన ఫిక్స్ అయింది. అయితే ఆసీస్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఫామ్లో ఉన్న హేజిల్వుడ్ ఫిట్నెస్ ట్రబుల్స్తో రెండో టెస్ట్కు దూరమయ్యాడు. ఇదే ఇప్పుడు కంగారూలకు మైనస్గా మారింది. ఆతిథ్య జట్టు బ్యాటర్స్ సైతం ఫామ్లో లేరు. కీలకమైన రెండో మ్యాచ్లో అయినా టచ్లోకి రావాలని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కోరుకుంటున్నాడు. అన్ని విభాగాల్లోనూ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకోవాలనుకుంటున్నాడు. అయితే గత మ్యాచ్ ఓటమిని మర్చిపోవడం అంత ఈజీ కాదన్న చర్చ కూడా ఉంది. ఇదే సమయంలో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం ఆసీస్కు కష్టంగా మారిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జస్ప్రీత్ను ఎలా ఎదుర్కొంటారన్న దాన్ని బట్టే కంగారూల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నారు. భారత జట్టు మాత్రం దూకుడు మీదుంది. తొలి మ్యాచ్లో గెలిచిన జోష్తో కనిపిస్తోంది. అడ్లైడ్లోనూ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. పెర్త్లో విజయంతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని టీమిండియా మరిచిపోగలిగింది. పైగా జట్టులోకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ వచ్చేశాడు. శుభ్మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ టీమిండియా సాలిడ్గా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ పైన క్లారిటీ వచ్చింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రాహులే బరిలో దిగుతారు. వన్డౌన్లో శుభ్మన్ గిల్ కీలకం కాబోతున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. రోహిత్ శర్మ 5వ స్థానంలో గాని 6వ స్థానంలో గాని బరిలో దిగే అవకాశం ఉంది. గతంలో ఆసీస్ పర్యటనలో హిట్ మ్యాన్ కు అత్యధిక స్కోర్ 63 పరుగులు. అప్పుడు 6వ స్థానంలో ఈ స్కోర్ సాధించాడు. ఇప్పుడు కూడా మిడ్లార్డర్లో రోహిత్ మెరవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రిషబ్ పంత్ నుంచి కూడా బిగిన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. కొత్త కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ భారత జట్టుకు కలిసిరానుంది. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ రోల్కు న్యాయం చేస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా రెండో టెస్ట్ ఆసక్తి రేపుతోంది.